హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ సంధ్య. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ చెనిక్కాయల పొడి ఇంకా పల్లి పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పొడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా రాయలసీమలో చాలా ఫేమస్ అండి. ఇప్పుడు ఒక కప్పు ఒక కప్పు చెనిక్కాయలు తీసుకుందాం. ఇప్పుడు మనం చూసుకోవచ్చు శనగిత్తనాలు అనేవి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇవి చల్లార్చుకున్నాం. నెక్స్ట్ కావాల్సింది ఒట్టిమిరపకాయలు అండి. కావాల్సినంత కారం తగ్గట్టు వేసుకోవాలా. ఇవి కూడా చాలా బ్లాక్గా వచ్చేయకూడదు, జస్ట్ కొద్దిగా రోస్ట్ అయితే చాలు. ఇది సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలా, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో మాడిపోతాయి. అప్పుడు పొడి అనేది టేస్ట్ ఉండదండి. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలా. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఒట్టిమిరపకాయలు అనేవి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం తీసేసుకొని. మనం ఇప్పుడు చూసుకోవచ్చు శనగిత్తనాలు అనేవి చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు తిప్పు తీసేసుకున్నాము. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాం. దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్న ఒట్టిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం. మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి నేనైతే కొంచెం కారం ఎక్కువ వేసాను. దీంట్లోకి తెల్లగడ్డలు మెయిన్ అండి. తెల్లగడ్డలు ఎక్కువ వేయడం వల్ల పొడి చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉంటుంది, దాదాపు 1 మంత్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం తగినంత రాళ్ళుప్పు వేసేసుకుందాం. సో ఇవంతా మిక్సీ పట్టేద్దాం. ఇది ఎలా అంటే పొడి పొడిగా ఉండాలా, మళ్ళీ నున్నగా ఉండకూడదు. నున్నగా ఉంటే టేస్ట్ అనిపిది మనకి. కొద్దిగా బరక ఉంటే అప్పుడు నెయ్యి వేసుకొని అన్నంలో తింటే చాలా సూపర్గా ఉంటుంది. మనం చూద్దాం ఇప్పుడు ఎలా అయిందో. ఇంకా కొద్దిగా అవ్వాలా. ఇంకా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఆఫ్ చేసేసుకున్నాం. టెక్స్చర్ అనేది ఇలా ఉండాలా. మనం చూసుకుంటే బరక ఉంటుంది. నున్నగా ఉంటే టేస్ట్ అనిపిదండి. ఇలానే చేసుకోండి, బాగుంటుంది. చూడు ఎంత బాగుందో. ఇది వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదే అండి మా రాయలసీమ స్పెషల్ చెనిక్కాయల పొడి లేదా పల్లి పొడి అంటారు. మీ వైపు ఏమంటారో కామెంట్ చేయండి. సో చెనిక్కాయల పొడి రెడీ. వితిన్ 5 minutes చేసుకోవచ్చండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలంటే శనగిత్తనాలు, ఒట్టిమిరపకాయలు, తెల్లగడ్డ, ఉప్పు. ఈ 4 చాలండి ఈ పొడి చేసుకోవడానికి.